నువ్వు ముందు ఉండి క్లియర్ చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని తేలితే మేము అప్పుడు పూర్తి స్థాయిలో ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తామని స్వయాన కోర్టే చెప్పిందంటే అసలు అక్కడ క్లియర్ అని ఇప్పుడు ప్రాథమికంగా తేలుతుంది. తర్వాత నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తే ఎన్ని వేల మంది నష్టపోతారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని అటెంప్ట్ చేయడానికి మాకు ఉద్యోగ భద్రత కోసం మేము ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి దాన్ని అటెంప్ట్ చేస్తాం. కానీ ఇప్పుడున్న గ్రూప్ 2 నోటిఫికేషన్లో మాకు ఉద్యోగ భద్రత లేదు. ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేస్తాం రోస్టర్ అంటున్నారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వరకు సరి చేయని రోస్టరు, మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్లో ఎలా సరి చేస్తారో తెలియదు. అప్పుడు 2 వర్గాలు ఏర్పడతాయి, బాగా రాసిన అభ్యర్థులు, బాగా రాయని అభ్యర్థులు. అప్పుడు అందరూ నష్టపోతాం. అదేదో ఇంకో 10 రోజుల తర్వాత మీరు రోస్టర్ని కోర్టుకి సబ్మిట్ చేస్తామన్నారు కదా, ఆ 10 రోజులు ఈ 10 రోజులు టైం తీసుకొని ఇప్పుడు సరి చేసి సబ్మిట్ చేసి 10 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టండి. మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగట్లా, మీరు రోస్టర్ క్లియర్ చేసి పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టండి అంటున్నాం. మీరు ఇలాగే వైఖరి కొనసాగిస్తే పట్టభద్రులు ఏం చేయాలడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము దేనికి భయపడాలని కోవటం లేదు. ఎవరైనా సరే అంతే, ప్రభుత్వాన్ని అదే విన్నవించుకుంటున్నాం, సానుకూలంగా విన్నవించుకుంటున్నాము. మీరు కనుక ఇదే వైఖరి కొనసాగిస్తే మీరు ఎంతవరకు వెళ్తారో మేము అంతవరకు వస్తాం, అంతే. రాష్ట్రం రిలీజ్ చేసి ఎగ్జామ్ పెట్టాలని మేము కోరుకుంటాం. మళ్ళీ రాష్ట్రం కానీ ఇదే రాష్ట్రంతో పెడితే మళ్ళీ కేసులు పడి మళ్ళీ సైడ్ సెట్ అయిపోద్ది, మొత్తం చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడున్న ఏజ్ అయితే 30-35 ఏజ్లో అయిపోతుంది, మళ్ళీ లేట్ అయితే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. కాబట్టి రాష్ట్రం రిలీజ్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. మా ప్రధానమైన డిమాండ్ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాతనే ఎగ్జామ్ పెట్టాలనేదే మా ప్రధానమైన డిమాండ్. రోస్టర్ క్లియర్ చేయకుండా తాంబూలాలు ఇచ్చావు తన్నుకు చావండ్రా అంటే మేము బతికినంత కాలం కోర్టుల చుట్టూ తిరగాలనా? ఏం చేస్తుంది ఏపీఎస్సీ? ఏం చేయాలనుకుంటుంది గవర్నమెంట్? మా నిరుద్యోగ జీవితాలను ఆడుకోవాలనుకుంటుందా? గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది మీకు. కబడ్దార్. అలాగే ఒక పాయింట్ చెప్పండి, కోర్టులో లాస్ట్ టైం పెట్టారు కదా, అంటే లైక్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే దానికి మీకు రైట్స్ ఏముంటుంది అని చెప్పింది కదా, ఆ పాయింట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎటువంటి రైట్స్ మేము కలిపియట్లేదు కోర్టు చెప్పింది. రేపన్న రోజు దీనికి తీర్పు త్వరగా 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 దయచేసి మళ్ళీ గవర్నమెంట్ వారు వేడుకోవడం ఏంటంటే మాకు ఎగ్జామ్ జరిగితే కనుక ఈ రోజు మీరు మనం కొట్టారు, మాకు టైం వస్తుంది, మేము కొట్టి చూపిస్తాం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జామ్ ఆపాలి. మా నిరుద్యోగులందరినీ మీరు మోసం చేసే వాళ్ళు అవుతారు. ఈ రోజు చరిత్రలో మిగిలిపోతారు. మీరు మేము కష్టపడి మీ గవర్నమెంట్ గెలిపించుకున్నాం. మాకు కానీ ఈ రోజు కానీ ఎగ్జామ్ కానీ ఆపకపోతే మీరు చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. మాకు రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవలసిగా మేము వేడుకుంటున్నాం. మళ్ళీ మా నిరుద్యోగ తరఫున మేము అందరం వేడుకుంటున్నాం. గవర్నమెంట్ కనీసం ఎప్పుడైనా స్పందించండి. ఓకే వాయిస్ గట్టి పేరెంట్స్ మీద ఆధారపడి పడుతున్నామండి. దయచేసి కంప్లీట్గా తప్పనైన ఉండడానికి గౌరవ హైకోర్టులో హస్తచండాలు ఒప్పుకోవడం జరిగింది. దాన్ని సరిచేస్తే మాకు న్యాయం చేస్తారండి. ఉద్యోగంలో మేము సరి చేయకుండా కండక్ట్ చేసినట్టయితే ఉద్యోగంలో పెట్టినా సరే మాకు భద్రత అనేది ఉండదండి. భద్రత లేని ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఒకటేనండి. దయచేసి భద్రత కల్పించాలని ఎగ్జామ్ కండక్ట్ చేయాలని
క్లియర్ చేసి పెడితే 92,000 అభ్యర్థుల జీవితాలండి. ఇది మాకు టైం పట్టినా పర్లేదు. మళ్ళీ కేసులు అయ్యేలా చెయ్యొద్దండి. గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా గ్రూప్ 2 కోసం మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నాం. మేము కుటుంబానికి దూరంగా ఉన్నాం. సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఈ రూముల్లో ఎంత కష్టపడి ఉన్నాం. మేము దయించి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఏపీఎస్ చెల్లిని చేతులేస్తే ప్రాధాన్యపడుతున్నామండి. మాకు రోస్టర్ క్లియర్ చేసి మీరు ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే మా ప్రాణాలు పోతాయండి. 90,000 అభ్యర్థుల జీవితాలండి. దయించి